గాయస్ ఎన్నో ఏళ్ళ తర్వాత మేము మళ్ళీ మా ఊరికి వెళ్తున్నాం, మా సొంత ఊరికి. ఇంకా పని ఎట్ట చేయగలుగుతున్నాం అసలుకి? నాటే చెప్పరా శుద్ధు కానీ అవునా? హలో డింబకాస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు అమ్మాయి మధు. సో నేను ఇందాక చెప్పినట్లే మేము మా సొంతూరు ఏకొండూరుకి అయితే వెళ్తున్నాం. తిరువూరు నుంచి ఏకొండూరుకి 17 కిలోమీటర్స్ ఉంటుంది. మా డాడీ, నేను, అమ్మ, సిద్ధమ్మ కలిసి వెళ్తున్నాం. సో మాతో పాటు మీరు కూడా నేను పుట్టిన ఊరిని చూడాలి అనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూసేయండి. అయ్యే దూడలు సో గైస్, తిరువూరులో మేముంటున్న ఇంటి నుండి బయలుదేరిపోయాము. అక్కడికి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. జస్ట్ హాఫ్ అన్ అవర్ లో మేము వెళ్ళిపోతాము. సో కొండూరు వైపు నుంచి వచ్చేటప్పుడు తిరువూరు స్టార్టింగ్ లో అయితే మాకు ఒక పని పడింది. ఆ పని ఏంటో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఇదిగోండి, ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక చిన్న ఇల్లు. ఈ ఇంట్లోనే ఇద్దరు భార్య భర్తలు తన పిల్లలు కలిసి ఉంటారు. ఇక్కడ అక్కకి మేము చీర తీసుకొని వచ్చాం. మా డాడీ ఇవ్వమన్నారు. మా డాడీ డ్యూటీకి వెళ్తూ వస్తూ ఉంటారు కదా, అప్పుడప్పుడు ఈ బడ్డీ కొట్టు వైపు చూస్తే ఆ అక్క కేవలం 2-3 జతలతోనే రోజులను గడిపేస్తూ ఉంటుందని గమనించారు. అందువల్ల మా డాడీకి ఈ అక్కకి చీర పెట్టాలి అనే ఆలోచన వచ్చి మాకు చెప్పారు. మేము కూడా ఓకే అనేసాం. కొన్నిసార్లు మనం ఇచ్చే వస్తువులు చాలా చిన్నవైనా కానీ తీసుకునే వాళ్ళ కళ్ళలో చాలా ఆనందం కనిపిస్తుంది. ఈ వీడియోలో నేను చూశాను, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మాకు ఇంత గొప్ప డాడీ ఉన్నప్పుడు మేము ఎంత అదృష్టవంతులో అర్థమైంది. ఈ గ్యాప్ లో మా చిన్న మామ సిసింద్రి మామ కూడా కనిపించాడు. సో మా వాళ్ళు కొంతసేపు మాట్లాడి అక్కడ నుంచి మేము కూడా ఇంకా బయలుదేరిపోయాం. సో ఇప్పటిదాకా తిరువూరు నుండి ఏకొండూరు మధ్యలో ఉండే పల్లెటూరు అందాలని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారా? ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నేనైతే ఫుల్ హ్యాపీ. సో ఇప్పుడు మనం ఖమ్మంపాడుకి అయితే రీచ్ అయిపోయాం. ఖమ్మంపాడు ఏంటంటే ఏకొండూరు పక్కనే ఉంటుంది ఖమ్మంపాడు. ఖమ్మంపాడులో నేను చదువుకున్న స్కూల్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ అయితే మనకి చర్చ్ కనిపిస్తుంది కదా, ఇది RCM చర్చ్. చర్చ్ పక్కనే మా స్కూల్ ఉంటుంది, అదే హోలీ క్రాస్ ఇంటిగ్రేటెడ్ హై స్కూల్. ఈ స్కూల్ నేను నర్సరీ నుండి 2nd క్లాస్ వరకు మాత్రమే చదువుకున్నాను. ఇక్కడ మా ఏకొండూరు వాళ్ళు చాలా మంది చదువుకున్నారు. ఇంకా మనం ఖమ్మంపాడు సెంటర్ దగ్గర అయితే ఆగాల్సి వచ్చింది. మా అమ్మకి పూలు తీసుకుందాం అని చెప్పి ఆగాము. గోడ్ సైజ్ ఏకొండూరు అయితే రాబోతుంది. జనరల్ గా నేను జర్నీ చేసేటప్పుడు ఏకొండూరుని చూస్తూ వస్తూ ఉంటాను, కానీ ఏకొండూరు లోపలికైతే చాలా ఏళ్ల తర్వాత వెళ్ళబోతున్నాను. అదే హ్యాపీనెస్ నా ఫేస్ లో చాలా కనిపిస్తుంది. మీరు కూడా చూసేయండి. ఇక్కడ చూసారా, మా ఊరు పేరు ఏకొండూరు. ఇది మా ఊరి సెంటర్ లో ఉండేటువంటి చర్చ్. ఇదేమో మా ఊరి సెంటర్ అన్నమాట. నా చిన్నప్పుడైతే మా సెంటర్ చాలా బాగుండేది. అంతా గుంపు గుంపుగా పెద్ద పెద్ద చెట్లు ఉండేవి, చాలా సందడిగా ఉండేది. సెంటర్ నుండి లెఫ్ట్ కి తిరగగానే ఆ రోడ్ లో పాతకొండూరు ఉంటుందన్నమాట. చాలా దూరం వెళ్ళాలి. ఇది మా పాతకొండూరు చెరువు కట్ట అన్నమాట. ఇది మాకు చాలా స్పెషల్, ఎందుకంటే ఈ చెరువు కట్ట దగ్గరే మేము నడుచుకుంటూ స్కూల్ కి వెళ్తూ వస్తూ ఉన్న టైం మేము అందరినీ లిఫ్ట్లు అడిగే వాళ్ళం. వాళ్ళు ఇవ్వకపోతే మాత్రం పిచ్చి తిట్లు తిట్టుకుంటూ నడుచుకుంటూ వెళ్లే వాళ్ళం అనమాట. ఇది మా పాతకొండూరుకి పొలిమేర అన్నట్టు. హాయ్, హౌ యు బోత్? నుంచి మన బస్ ఎక్కేసి ఇక్కడికి వచ్చింది. లవ్లీ స్టార్ ఉన్న ఊర్లోని కట్టేలా ఎందుకు ఉందని మాత్రం పెట్టబోతుంది. నేను పోరాటం చేస్తూనే ఉన్నాను. సో ఇది మా ఊరి సర్పంచ్ గారి ఇల్లు. మేము మళ్ళీ లెఫ్ట్ కి తిరగగానే అక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. అక్కడ ఆంజనేయ స్వామి గుడిలో ఏంటంటే మా చిన్నప్పుడు అక్కడ ఒక తిరునాళ్ళ జరిగినప్పుడు ఈ గుడిలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి పాదాల దగ్గర మా తమ్ముడి పేరు నా పేరు రాసిన ఒక శంఖాన్ని మా డాడీ చేయించి ఆయన పాదాల దగ్గర ఉంచారంట. ఇప్పటికీ అది అక్కడే ఉందని చాలా మంది చెప్పారు. అలా సొంతూరులో అడుగు పెట్టగానే చిన్నప్పుడు జరిగిన ఎన్నో మెమరీస్
ఎన్నెన్నో ఆటలు పాటలు ఉత్సాహాలు పండుగలు ఇవన్నీ గుర్తొస్తాయి కదా. నాకైతే మరీ మరీ గుర్తొస్తాయి. ఎందుకంటే ప్రతి చోట నేను ఉండేదాన్ని, ప్రతి చోట ఉండి అందరిని ఆట పట్టిస్తూ నవ్వులతో సరదా పట్టించేదాన్ని. ఇక్కడ చూసారా, ఇది మా చిన్నప్పుడు బడ్డీ కొట్టు అన్నమాట. ఇక్కడ చాలా దొంగతనాలు చేసి చాక్లెట్స్ తీసుకునే వాళ్ళం, నేను మా ఫ్రెండ్స్. ఇంకా ఇది మా పెద్దనాన్న వాళ్ళ ఇల్లు అన్నమాట, మా డాడీ వాళ్ళ అన్నయ్య గారు. ఇంకా ఈ చర్చ్ మా చిన్నప్పుడు మా ఊరి అందరి చర్చ్. మేమందరం కలిసి ఇక్కడే క్రిస్మస్, న్యూ ఇయర్, మట్లాదివారం, ఈస్టర్ ఇలాంటి ఎన్నో పండుగలను జరుపుకునే వాళ్ళం. ప్రతి ఆదివారం ఇక్కడే ఉండేవాళ్ళం. ఊరంటే వాళ్ళు వీళ్ళు చుట్టాలని ఏముండదు, ప్రతి ఒక్కళ్ళు చుట్టాలే ఉంటారు. ఇంటి పేర్లు వేరైనా కానీ అందరూ ఒకేలా ఉంటారు. ఇది మా ఇంటికి వెళ్ళే దారి. సో గాయ్స్, ఇప్పటిదాకా మేమైతే సరదాగా మా చిన్నప్పుడు మేము తిరిగిన పొలాలు చేలు చూసి వచ్చామన్నమాట. అక్కడ బాగున్నా పెద్దమ్మ, నువ్వు బాగున్నావా? మనవరాలు అవును. ఇదిగోండి, ఇక్కడ ఖాళీ స్థలం కనిపిస్తుంది కదా, ఒకప్పుడు ఇక్కడే మా ఇల్లు ఉండేది. నేను, మా అమ్మ, డాడీ, తమ్ముడు అందరం కలిసి ఇక్కడే ఉండేవాళ్ళం. మాతో మా నాన్నమ్మ కూడా ఉండేది. మా నాన్నమ్మ మాతోనే ఉంటా అనేది. ఎంతమంది కొడుకులు కూతుర్లు ఉన్నా కానీ చిన్న కొడుకు అంటే మా నాన్నమ్మకి చాలా ఇష్టం. ఇక్కడ మన ఇల్లు ఉండేది అప్పుడు. అక్కడ తాతయ్య వెళ్తున్నారు చూడు, మన ఇల్లు ఇక్కడ. మా చిన్నప్పటి నుంచి ఉన్న చెట్టు ఇది. ఇవన్నీ మా పెద్దనాన్న వాళ్ళ ఇల్లు. బాగున్నా. ఇప్పుడా రిపోర్టర్, న్యూస్ రిపోర్టర్. అబ్బో, ఏదన్నా బాంబు పేల్చేటట్టే ఉండాలి అంతే మరి. వెంపాటి సిద్రా అని చెప్పింది. ఇందా చూసింది మా పెద్దనాన్న వాళ్ళ ఇల్లు. తర్వాత అక్కడ కనిపిస్తుంది కదా, తర్వాత రెండో పెద్దనాన్న, ఇంకో మధ్యలో పెద్దనాన్నేమో విజయవాడలో ఉన్నాడు. ఇక్కడ మళ్ళీ నాలుగో పెద్దనాన్న, ఇది ఐదో పెద్దనాన్న. అండ్ దిస్ ఇది మాది, అప్పట్లో ఉండేది ఇక్కడ ఇల్లు. ఇప్పుడంటే మా స్థలం పట్టించుకోకుండా ఇలా అయిపోయింది, కానీ ఇంతకు ముందు అయితే, అంటే మా చిన్నప్పుడైతే మా ఇల్లు చాలా విశాలంగా ఉండేది. మాది తాటాకుల ఇల్లు. అలాగే పూల మొక్కలు, రకరకాల పూల మొక్కల్ని మా అమ్మ పెంచేది. ఇంకోటి ఏంటంటే పేడతో అలుకుతారు కదా, అది మా ఇల్లు. అయినా కానీ చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. మా ఇంటి పక్కనే మా ఫ్రెండ్స్ జయమ్మ, ద్రాక్షవల్లి వాళ్ళ ఇల్లులు కూడా ఉంటాయి. ఇంకా ఇవి మా నానమ్మ తాతయ్య సమాధులు. ఇంకా ఇవన్నీ మా వాళ్ళ సమాధులే. మా ఇల్లు సమాధులకి చాలా దగ్గరగా ఉంటుంది, అంటే పక్క పక్కనే అన్నమాట. బాగా చెప్పే కదా దాదికి. హాయ్ 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 మధు. మీ అమ్మ వాళ్ళ మీ నాన్న వాళ్ళు అడగని చెప్తారు. చల్ల చల్ల చల్ల. ఇక్కడ కాదురా, తిరువురులో ఉంటాం. ఈ ఇంటి ఎదురుకి ఇల్లు ఉంది, అక్కడ అక్కడ ఒక స్పేస్ ఉంది కదా, అక్కడ మా ఇల్లు అప్పట్లో మీ అంత ఉన్నప్పుడు. అవును. ఏంటది? వామ్మో, నాయనమ్మ రంగు వచ్చిందిగా. బానే ఉండమ్మా. ఇప్పుడు అనపాడవా నీకు? ఈ అక్క పెద్దనాన్న వాళ్ళ కూతురు నాగమణి అక్క. ఈ అక్క నా చిన్నప్పుడు నన్ను అసలు వదిలేదు కాదంట, పొద్దాక ఎత్తుకొని తిరిగేదంట. అన్నయ్య బాగున్నావా? ఏ
ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక ఖాళీ స్థలం. ఈ స్థలంలోనే ఇంతకు ముందు ఒక పెద్ద ఇల్లు ఉండేది. అంటే వెంపాటి నంబర్ నాగయ్య గారి బలగం ఇక్కడే ఏర్పడిందన్నమాట. మా నాన్నమ్మ తాతయ్యకి 9 మంది కొడుకులు కూతురు, 6 కొడుకులు 3 కూతుర్లు అన్నమాట. కొడుకులు ఇక్కడ నుంచి స్ప్లిట్ అయిపోయారు, కూతుర్లకి ఇక్కడ నుంచే పెళ్లి చేసి పంపించేశారు. దీన్ని బట్టి అర్థం అవుతుంది కదా మా కుటుంబం పెద్దన్న గారి కుటుంబం కంటే చాలా పెద్దది. మా నాన్నమ్మ తాతయ్యలకి మా డాడీ ఇంట్లో చిన్న కొడుకు అన్నమాట. చిన్న కొడుకు అంటే మహా ఇష్టం. మా నాన్నమ్మకి చిన్న కొడుకు కూతురు కొడుకు అంటే ఇంకా ఇష్టం అన్నమాట. చూస్తున్నారు కదా ఈ దారిలోనే మా పెద్దనాన్న వాళ్ళకి మా డాడీకి ఇక్కడ స్థలాలు ఇచ్చారు. వాళ్ళు ఇక్కడ ఇల్లు వేసుకొని స్థిరపడిపోయారు. ఇప్పటిదాకా అన్ని బాగానే చెప్పేశావు, మళ్ళీ ఎక్కడికమ్మా తల్లి అని అనుకుంటున్నారు కదా. నాకు తెలుసు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే అమ్మో అస్సలు చెప్పను, ఇది చాలా సీక్రెట్. ఇప్పుడు ఎక్కడికి వచ్చామో ఏంటో అనేది చాలా మందికి అర్థమయ్యే ఉంటుంది కదా. అంతే అండి. కాకపోతే ఏంటంటే ముందు మనం చేయబోయే వాటిని ఎవరికైనా చెప్పుకుంటే అవి జరగవంటారు కదా, అది నేను నమ్ముతాను కొంచెం. అందుకే ఈ వీడియోలో ఏది చెప్పాలనుకోవట్లేదు. కాకపోతే అది మాత్రం సక్సెస్ అయిన తర్వాత మీ అందరికీ చూపిస్తాను. అలాగే దానికోసం మీ బ్లెస్సింగ్స్ కూడా నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. అన్నట్టు ప్రతి మనిషిలోని ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. అది నాలో అయితే చాలా గట్టిగా ఉంది. నేను మాత్రం ఏదైనా తలపడితే దాని అంతు తేల్చే వరకు వదిలిపెట్టాను. అదే నమ్మకం నాలో ఎప్పుడు ఉంటుంది. మనం ఏదైనా పని చేయాలంటే దేవుడు దీవెనలు ఉండాలి అనుకుంటారు. ఒక సినిమాలో చూశాను, ఒక మనిషికి దేవుడికి ఒక వారధి అనేది అవసరం లేదండి. దీని అర్థం ఏంటంటే మనకి దేవుడికి మధ్యలో ఉండి ఎవరో మన కోసం ప్రేయర్ చేయని అవసరం లేదు. మనలో ఎప్పుడు దేవుడు ఉంటాడు. అదే నేను నమ్ముతాను. మనం మన తల్లిదండ్రులు మన కోసం చేసిన మంచి చివరికి గెలిపిస్తుంది. పారతీరాలన్నీ వల్ల కాదన్న వాళ్ళ నోళ్ళ ఊహించాలిక కోరే భవిగతి బాటవి.